అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. అమ్మ జన్మనిచ్చింది, నాన్న మన జీవితానికి దారి చూపించాడు, ఫ్రెండ్స్ అలాగే తోబుట్టువులు మనకి ప్రేమను పంచారు. వీళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం. కానీ మన జీవితంలో ఎన్నో ఇచ్చిన ఆ దేవుడికి మనం ఏమివ్వగలం చెప్పండి? నిండు మనసుతో కృతజ్ఞతతో చక్కటి ప్రసాదాలు సమర్పించడం తప్ప. మరి ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో రుచికరమైన వంటకాలేంటో చూసేద్దామా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటో అసలు మెరిసిపోతున్నా. మీ డాక్టరేట్ తో మెరిసిపోతుంటే నేను చీరలతో మెరిసిపోతున్నా. బికాస్ మీలా మెరిచిపోయే టైం నాకు ఇంకా చాలా టైం ఉంది కదా రావడానికి, అందుకని. బట్ ఇంకా మెరవాలి నేను. మరి బోలెడ్ రుచి చూడాలి కదా. ట్రాన్స్ఫర్ చేసేద్దాం కదా, ఇచ్చేయండి కొంచెం. సూపర్. ఇవైతే ఇస్తారు. మరి ఇది రెడీగా ఉంది, వెయిట్ చేస్తుంది. అవునా? ఇంకా లేట్ వద్దు అయితే చెప్పేద్దాం. ఎస్ ఎస్. అంటే జనరల్ గా మనం ప్రతిరోజు రకరకాలు చేసుకుంటూ ఉన్నాం కదా. తినడం అంటే ఏం తింటాంలే అనుకున్న వాళ్ళు కూడా ఫుల్ గా తినేస్తున్నారు. అలాంటి పిండి వంటలు పరిచయం చేస్తున్నారు మీరైతే. సో హ్యాపీగా తింటున్నారు అంతే. పుష్టిగా తింటే తర్వాత ఇంకా జీవితానికి డోకా లేదన్నట్లు ఆ పుష్టిగా తినాలంటే మంచి రుచికరమైన వంటలు కావాలి. అదైతే కరెక్ట్. ఎస్. మరి అలాంటి పిండి వంటకం మళ్ళీ మాకేం పరిచయం చేస్తున్నారు మీరు? పోహా పాపిడి. పోహా పాపిడి. ఓ, పేరే అదిరిపోయింది కదా. పోలా అద్దరి పోలా అనాలి. ఓకే, పోహా పాపిడి పేరు బాగుంది. అంటే స్వీట్ కాదు. కాదు కాదు, పాపిడి మన నెల ఉండే పిండి వంట. కారంతోనే పోహా పాపిడి. ఓకే, మరి పోహా పాపిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పోహా పాపిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అటుకుల పౌడర్, బియ్యం పిండి, నెయ్యి, ఉప్పు, నూనె. పోహా పాపిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఇస్తే. ఓకే, ఇది పోహా, అది అటుకుల పొడి. ఇది మెయిన్ అన్నమాట. సో మనం పోహా పాపిడి అనుకున్నాం కాబట్టి అటుకుల పౌడర్ మెయిన్. రైట్. తర్వాత బియ్యం పిండి 2-3 స్పూన్లు. ఓకే, సో అటుకుల పౌడర్ అలాగే బియ్యం పిండి కూడా. బియ్యం అంటే మనకి అటుకుల పౌడర్ కొంచెం బియ్య పిండిలా ఉంటుంది కదా. అది ఇది అన్నమాట, మనం బట్టీలో వేస్తారు కదా, అది వేరు. ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇది మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. మరి ఎక్కువ అయితే తినలేరు కానీ, అంటే కొంతమంది స్పైసీగా తింటారు కదా, అలా అయితే కొంచెం ఎక్కువ, కొంచెం మైల్డ్ గా అయితే కొంచెం తక్కువ. దీనిలో కొంచెం నెయ్యి. అంటే చాలా మంది గవకం వీటిలో ఆయిల్ అలా వేసేస్తుంటారు. ఆయిల్ అయినా బాగుంటుంది, నెయ్యి అయితే ఇంకాస్త బాగుంటుంది. కొంతమంది అయితే మామూలు పిండి కలిపేస్తారు కానీ ఆయిల్ గానీ అలా ఏం వేయరు. వేయాలం, ఏదో ఒకటి వేస్తే అది గుల్లగా వస్తాయి. లోపలంతా కూడా బాగా పొంగినట్లు వస్తుంది, మంచి క్రిస్పీగా ఉంటాయి, గుల్లగా ఉంటాయి. ఇక లాభం లేదు, చేత్తోనే కలపాలి తెలుసా. కొన్ని జనరల్ గా అంటూ ఉంటారు కదా, అందరూ వంట చేసినా కూడా అంత రుచి రాదు, అంత వాసన రాదు. అవును, బట్ ఏదో కొన్ని చేతుల్లోనే ఉంటుంది. సోని, అందులో వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం గోరువెచ్చని నీళ్లు పోస్తే బాగుంటుంది. ఎందుకమ్మా జనరల్ గా అన్నిటికీ మనం మామూలు నీళ్ళే వేసుకుంటాం కానీ ఇది ఒక వెరైటీ. అందులో అటుకులు అవి కదా కొంచెం బాయిల్ అయినట్లు అవుతాయి. ఉడికించేది ఒక రకం, మామూలు నీళ్ళతో ఒక రకం తేడా ఉంటుంది. అందుకని వేడి నీళ్ళు వేస్తే బాగుంటుంది. ఇది ఒక చేంజ్ అనమాట. అట్లీస్ట్ మనం వేడి నీళ్ళు చల్లిలే ఏమవుతుంది అనుకుంటున్నాం కానీ దాని వల్ల కూడా చాలా రుచి వస్తుంది. సో రుచి అన్నది ఉడకటము లేదంటే క్రిస్ప్ అయ్యే వచ్చేస్తుంది. ఈ లోపు మనం ఆయిల్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చమ్మా. సో ఇప్పుడు దాన్ని ఏం చేద్దామమ్మా? ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇలా చిన్న పూరిలాగా ఒత్తేసుకుందామా. ఇది ఒత్తడానికి ఎంత వరకు వస్తే అంత, ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి మరీ పలచగా రావు. ఇక్కడ చిన్న కటోరీ వీలైనంత వరకు బ్రేక్ అవ్వకుండా మనం ఎంత వరకు వస్తే అంతవరకు. ఆరింతేనే బాగుంటాయి, ఇంకా బాగా వేగుతాయి. ఓకే, అవును, స్టిఫ్ గా కూడా వచ్చేస్తుంది కదా.
చాలా రౌండ్ తయారు చేసి పెట్టేసుకుందాం. అంటే మనకి ఎక్కువ తిగ్గా కూడా ఏం లేవులేమో, నార్మల్ బాగానే వచ్చాయి. మనం పల్చడి చెక్కల మీద కొంచెం లైట్ తిక్కుంది అంతే. అంతే. సో ఇంకా అలా అన్ని కూడా చక్కగా మనం చూస్తున్నారు కదా, కలిపిన ఆ ముద్దని మనం లైట్ గా పూరీలాగా ప్రెస్ చేసేసుకొని, మరి ఎక్కువ పల్చగా కూడా వెళ్ళకండి, బికాజ్ మైదా పిండి ఉంటే మనకి అది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి వస్తుంది. కానీ బట్ బియ్య పిండి, అటుకుల పిండి కదా, మీడియం ఎంతవరకు బ్రేక్ అవ్వకుండా వస్తుందంటే అంతవరకు చేసుకొని మనం ఏదైనా కటోరీలతో మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పటి వరకు అయితే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కొంతసేపు అయ్యాక చూద్దాం. అన్ని చేసి పెట్టేసుకుందాం సోని. ఓకే అమ్మా. ఇలాగ అన్ని చేసుకుందాం, ఒక 10 నిమిషాలు పడుతుంది. ఓకే, చాలా బాగా వచ్చాయి కదా షేప్స్ అవి. ఒకసారి ఆ 4కి అమ్మా కొంచెం నిలవ ఉండాలంటే ఒక్కసారి ఇలాగా కొంచెం బ్రిక్స్ చేసేస్తే అది చేస్తే పొంగకుండా కొన్ని పొంగితే కూడా బాగుంటాయి. ఇప్పుడు పానీపూరి ఉందనుకో, అవి పొంగాలి. అవును, ఈసారి అవి కూడా చేసుకుందాం. ఇప్పుడు అందరు రెడీగా కొనుక్కుంటారు కానీ ఇంట్లో తయారు చేయరు కదా. అవును, ఈవినింగ్ అయిందంటే అందరు అక్కడికే పరిగెడుతున్నారు. సో కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది కదా. చాలా మంచిది. సో ఇవి చిన్న చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. నేమైనా సో ఇవి మనకి అదంతా చేసాం కదా మనం, పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా వేసేసరికి పైకి బాగా కనిపిస్తుంది, బాగుంటుంది. మనం చేస్తున్నప్పుడే ఇది ఏదో చక్కగా బాయిల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది కదా. అండ్ ఇవి ఎక్కువ స్టిక్కీగా కూడా ఏం లేవు, అతుక్కో కాబట్టి ఒకటేసారి కంప్లీట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు అవును కదా చేస్తుంటారు కదా, వాళ్ళు గంటగా అడుగుతుంటారు ఏదో ఒకటి. అండ్ మళ్ళీ రోజు మార్చి రోజు ఒకటే పెట్టినా కూడా తినరు కదా, ఏ డే కాడే చాలా స్పెషల్ ఉండాలి. ఇప్పుడు పిండి వంటలు అనుకుంటాం కానీ అవే చాలా రోజులు పెడితే కూడా వాళ్ళు తినరు. నిజమే, అందుకే రకరకాలు చేయాలి. 4 రకాలు చేస్తే రోజు కూడా పెట్టొచ్చు. అండ్ ఈవెన్ మనమే తినట్లేదు కదా, ఈ రోజు ఒకటి కావాలంటే మళ్ళీ రేపు ఇంకో కొత్త రకం ఫుడ్ కావాలి. కరెక్ట్. ఇలాంటివన్నీ బాగా వేడి బాగా తగలాలి. అవును, ఫ్లేమ్ బాగుండాలి అనమాట. సో ఇవి కూడా ఒక 1 month ఉంటాయి అమ్మ? ఉంటాయి, చాలా రోజులు ఉంటాయి. ఇదేంటంటే వెరైటీగా మనం పోహా అంటే మీరు అటుకులు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా నార్మల్ గా, దాంతో తయారు చేసాము. అంటే మినిమం వంటలు చేసే వాళ్ళందరికీ మినిమం ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి ఎలా చేసినా అన్ని ఈక్వల్ గా వేస్తామంటే చాలా టేస్టీగా ఉంటుంది, కావాల్సినంత వేసామంటే. సో ఇవి ఇంకొంచెం ఫ్రై అయితే తీసేయచ్చు, కొంచెం కలర్ రావాలి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అవి ఫ్రై అయినట్లున్నాయి కదమ్మా, కలర్ కూడా చేంజ్ అయ్యాయి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. నేను తీస్తాను. ఓకే, గలగల సౌండ్లు వస్తున్నాయి కదా, అలా రావాలి. ఎస్ బాగా క్రిస్పీగా వస్తాయి. అప్పుడు మీరు అన్నట్లు ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి. సో సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేద్దామా? చేద్దాం. మనం పలుచగా రావు తిక్కుగా చేయాలనుకున్నాం కానీ ఫ్రై అయితే బాగా వచ్చాయి కదా. బియ్యం పిండి కదా. అవును, అందులో ఇది అటుకులు రెండు కలిసేసరికి క్రిస్ప్ అయ్యాయి. అవును, రెడీగా. ఎస్, బాగా కరకరలాడే చాలా రుచిగా ఉన్నాయి. దానిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్ని వేసాం కదా, దాంతో తయారు చేసిన పోహా పాపిడి రెడీ. మరి ఇంకా నువ్వు టేస్ట్ చూడ్డా ఆలస్యం. తప్పకుండా. సో చాలా స్పెషల్ గా ఉంది కదండి పోహా పాపిడి. మనం పోహా అంటే చాలా రకరకాల స్వీట్ ఇలా చేసుకుంటూ ఉంటాం, బట్ దాంతోనే ఇంత చక్కటి క్రిస్పీ పాపిడీస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పాపిడీస్ అంటే మనం ఎక్కడో చాట్ వాటి కోసం వెళ్తూ ఉంటాము రోడ్ పైన, అంత హెల్దీ కూడా కాదు కాబట్టి మనం ఇట్లాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వీటిని ఇలా అయినా తినొచ్చు, అండ్ మనకు కావాల్సిన చాట్ రూపంలో ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. సో నౌ ఇప్పుడైతే నేను వీటిని టేస్ట్ చేస్తున్నాను, బికాజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ప్రాసెస్. రావట్లేదు, తెలంగాణలో తింటే ఆంధ్రాకి వినిపిస్తుంది, అంత మంచి సౌండ్ వస్తుంది. నాకు అందుకే బాగా వినిపిస్తుంది. మీకు తినాలనిపిస్తుంది కదా, నువ్వు తింటే చాలు. అంతే అంతే, నిజంగా చాలా బాగుందండి. మనం అది కూడా వేసాం కదా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసరికి అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇలాంటి వాటిలో మనం అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్స్ వేసుకోవడం కూడా రేర్ లేదు, అన్నిట్లో కూడా వేసుకోం కాబట్టి. అండ్ దీంట్లో అయితే చాలా స్పెషల్ గా ఉంది, క్రిస్పీగా ఉంది. దానికి తోడు అటుకులు
తో చేశాం కాబట్టి అటుకుల ఫ్లేవర్ కూడా తెలుస్తూ స్పెషల్ గా ఉంది. సో ఇంత క్రిస్పీగా ఉంటే మనం చాలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసాం ఇలాంటివి అనుకుంటూ ఉంటాం, కానీ వన్స్ అది నోట్లోకి వెళ్ళిపోయిందంటే మనకు ఆయిల్ ఏం గుర్తురావు అనమాట, తింటూ మాత్రమే గుర్తుంటుంది, బికాజ్ అంత టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి. సో మరి ఇంత టేస్టీగా ఉన్నవి డెఫినెట్గా మీరు ట్రై చేయాలి కదా. ఈ పోహా పాపడీలు చాలా బాగున్నాయి. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని నాకు తెలుసు. అందుకే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. పోహా పాపడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అటుకుల పౌడర్, బియ్యం పిండి, నెయ్యి, ఉప్పు, నూనె. పోహా పాపడి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో అటుకుల పొడి, తర్వాత బియ్యం పిండి, తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నెయ్యి వేసి అందులో కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసి హీట్ చేయాలి. ఆ తరువాత ముందుగా కలిపిన మిశ్రమాన్ని పూరీలాగా చేసుకుని రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ ని హీట్ అయిన ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కరకరలాడే పోహా పాపడి రెడీ. పోహా పాపడి చాలా బాగుందమ్మా, క్రిస్పీగా, కొంచెం స్పైసీగా, కొంచెం ఘాటుగా, వెరైటీగా చాలా బాగుంది. సో మరి పోహా పాపడి అయితే అదిరిపోయింది. మరి ప్రసాదం ఏం చేసి చూపిస్తారు? ప్రసాదం పచ్చి కొబ్బరి, శనగపిండి, బొండాలు. పచ్చి కొబ్బరి, శనగపిండి, బోండా. అందులో ఏమేమి వేసాం అన్ని చెప్పాను. సో పచ్చి కొబ్బరి, శనగపిండి, బోండాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామమ్మా. చూద్దాం. ఓకే. పచ్చి కొబ్బరి, శనగపిండి బోండాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, శనగపిండి, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, జీరా పౌడర్, ధనియాల పొడి, నూనె. పచ్చి కొబ్బరి, శనగపిండి బోండాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆ మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తే. ఓకే అమ్మా. సో ఫస్ట్ బౌల్ తీసుకుందాం. అవును. ఈ లోపల నూనె కూడా పెట్టేసుకోవచ్చు. సరే, మీరు వేసాక పెడతాను. పచ్చి కొబ్బరి తురుము అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి. మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి తురుము, శనగపిండి, జీరా పొడి, ఓకే, జీరా, ధనియాల పొడి, ధనియాల పొడి, జీరా, కొబ్బరి, శనగపిండి తర్వాత ధనియాల పొడి, జీరా, జీరా పౌడర్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో ఇలాంటి వాటిలో అల్లం పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందమ్మా. తర్వాత కొత్తిమీర తరుగు, ఇది కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అందులో బోండాలు ఇది కాబట్టి ఉప్పు, ఉప్పు తగినంత, తగినంత సాల్ట్. శనగపిండి కాబట్టి ఎక్కువ పట్టదు, కొంచెమే. ఏంటి అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది నాకు కలుపుతుంటేనే. వచ్చేస్తుంది. జీరా పొడి, ధనియాల పొడి అన్ని వేసాం కదా, శనగపిండి కదా, కొబ్బరి అండ్ కొత్తిమీర. కొత్తిమీర కొంచెం నీళ్ళు ఇస్తే బొండా రావాలి. అంటే లైక్ మనం పునుగుల్లా వేసి. అంతే అంతే, పునుగులే. ఇప్పుడు నూనె పెట్టేస్తాను. 1 స్పూన్ నూనె వేస్తున్నాను. సోని వేయండి, చేతికి అంటుకోకుండా. సో ఇలా మనం ఆయిల్ హీట్ అయ్యాక మనం వేసుకోవడమేనా? అయిపోయింది, ఈజీ. సో ఒక 5 minutes అయితే ఆయిల్ హీట్ అవుతుంది కదా, తర్వాత మనం బోండాలు వేసుకుందాం. నూనె కాగిందమ్మా, సోని వేసేద్దాం. ఓకే అండి. అంటే జనరల్ గా మనం బోండాలు అన్నా మనం పునుగుల ప్రాసెస్ లో వేసుకోవటమే. అంతే, మన ఇష్టం. మనం జస్ట్ వేస్తూ ఉంటాం, ఇవేమో రౌండ్ గా చేసుకొని వేస్తే సో బోండం లాగా ప్రాపర్ షేప్ వస్తుంది. అవును. సో ఫ్రై అవుతున్నాయి కదమ్మా. అంటే ఇలా కొబ్బరితో పునుగులు అన్న బోండా టైప్ అన్నది కొత్తది కదా. ఐ మీన్ నేను వీళ్ళది ఎక్కువ స్వీట్ ఐటమ్స్ లో మనం కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది ఎలా, ఎక్కడ? యాక్చువల్లీ కొబ్బరి గారెలు కూడా చేసాం, నీకు గుర్తుందా లేదు కానీ. తిండి మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది కానీ ఏం తిన్నానో మర్చిపోయాను నేను. అయితే దాంతో కొబ్బరితోని కారం ఇలాంటివి కూడా చేస్తారు, కానీ ఇదేంటంటే మాకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. వస్తే ఆయన పేరు వెంకటాచారి. అయితే చెప్పారు, ఇది చేసి చూపించండి మీ దానిలో బాగుంటుంది. తనే చేసాయట, ఇంట్లో తయారు చేసి చాలా బాగా వచ్చాయి. సరే మా ఐటమ్ చూపించండి మేడం అంటే నేను చేస్తున్నాను. మా ప్రోగ్రామ్ కి మేల్ ఫ్యాన్స్ కూడా పెరిగిపోతారు విపరీతంగా కదా. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా ఫస్ట్ వాళ్ళకే కదా పెట్టేది. అంతే, వాళ్ళే ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మా ఆవిడ ఏం చేస్తుంది, టేస్ట్ ఇదేనా, బాగా చేస్తుందా, ఎలా చేస్తుంది అని. సో ఆయన కోరిక ఈరోజు మీరు చెప్పిన స్పెషల్ ప్రసాదం ఒక రెసిపీ టీవీలో వస్తుంది కదా, చూడండి. ఇది మీ వంటకమే, విజయరావు గారు చేస్తున్నారు.
ఇంకా బాగా మంచి బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు. అండ్ మనకి ఇది సాలిడ్ అంటే కొంచెం థిక్ గా ఉంది కాబట్టి రౌండ్ గా లోపలంతా ముద్ద ఉంటుంది కదా, కొంచెం 2 నిమిషాలు పడుతుంది లోపల నుండి ఫ్రై అవ్వాలి. అవును, మనం రొటేట్ చేసుకుంటూ ఉంటే క్విక్ గా అయిపోతుంది. ఇప్పుడు అలా కదిలిస్తూ ఫ్రై చేసుకుంటే బాగా ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్నమాట. బాగుంటుంది, లోపల కూడా బాగా వేగుతాయి. మంది ప్రసాదం అది కొత్తిమీర లీవ్స్ అన్ని కూడా వేయొచ్చు కదా? వేయచ్చు, ప్రసాదానికి ఇవన్నీ వేస్తాం. కొంచెం పుదీనా అవి తక్కువ, పుదీనా తక్కువ, కానీ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మనం వేస్తాం. ఓకే, ఎన్ని గ్రీన్ లీవ్స్ కూడా పాలకూర అలాంటి? పాలకూర తక్కువే, మనం కొంచెం దేవుళ్ళకి పెట్టాం. అదే ఇంగ్లీష్ కూరలు అనేవాళ్ళు మా చిన్నప్పుడు, అవి పెట్టాం అనమాట. కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవన్నీ మాత్రం పెట్టాం. ఇప్పుడు క్యారెట్ హల్వా అవి పెడతారు నాటులో, కానీ అవి కూడా మనకి తెలియదు కదా, అప్పుడు పెట్టేవాళ్ళం కాదు. కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మిర్చి బజ్జీ, పూరీలు, తెలంగాణలో అన్ని పెడతాం. ఇవి మనం కూడా చేద్దాం మిర్చి బజ్జీ, నెక్స్ట్ టైం చేద్దాం. మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది కదా. స్టఫ్ ఇది కూడా చేసుకోవచ్చు, రాజస్థాన్ వేరే, మనది వేరే, ఆంధ్ర వేరు, అన్ని రకాలుగా ఉన్నాయి. బోండాలు చేస్తాం మనం, అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి స్టవ్ ఆపేద్దాం. పచ్చిమిర్చితో పాటు చాలా రకాలు కూడా చేయొచ్చు కదా, ఆలు, అవును, బనానా. సో అయ్యాయి కదమ్మా, చక్కగా భలే వస్తాయి కదా. అదే కదా, అన్ని ఒకటే సైజ్ లో బాగున్నాయి. మనం నైవేద్యం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, అంటే ఇంకా మనం ఇదే ప్రాసెస్ లో కొబ్బరి బదులు వేరే అన్ని వేసుకోవచ్చు, మన ఇష్టం, మారుస్తూ చేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసేద్దాం. సో చూసారు కదా, అంత మంచి కలర్ వస్తే కనుక మనకి బాగుంటుంది అనమాట. అంటే లోపలంతా కూడా బాగా బాయిల్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి మనం ఫ్రై చేసుకున్నప్పుడు మాక్సిమం సిమ్ లో ఉంచి ఫ్రై చేసుకుంటేనే చక్కగా బాయిల్ అవుతుంది. లేదా హైలో పెట్టామనుకోండి, పైనంతా కలర్ మారుతుంది కానీ లోపలంతా ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో కాబట్టి సిమ్ లో పెట్టి బాయిల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. పచ్చి కొబ్బరి, శనగపిండి, బొండాలు రెడీ. ఎస్, నైవేద్యానికి రెడీ. సో పచ్చి కొబ్బరి, శనగపిండి, బోండాలు అయితే నైవేద్యానికి రెడీ అయిపోయాయి. మరి ప్రసాదం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, అందరు దేవుళ్ళు వెయిట్ చేసేస్తున్నారు. సో లేట్ చేయకుండా మనం ప్రసాదం అయితే పెట్టేద్దాం కదా. నా టైం వచ్చింది కదా. కదా పైన కొత్తిమీర చూడండి, అసలు ఎంత బాగా కనిపిస్తుంది. బాగుంది, బాగుందా? అల్లం ఫ్లేవర్ అదిరిపోతుంది తెలుసా. కొబ్బరి, ఇవి కొన్ని టేస్ట్లు నేను ఎంత ఫీల్ అయ్యి చెప్పినా కూడా అది మీరు ఫీల్ అయితేనే దాని టేస్ట్ తెలుస్తుంది. ప్రతిదీ సూపర్ అంటుంటాం కానీ తింటుంటే ఉందండి ఒక్కొక్కటి అదిరిపోతున్నాయి అనమాట. సో అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను, డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. అప్పుడు మీరే ఈ టేస్ట్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు హ్యాపీగా నేను చెప్పాల్సిన పని సూపర్ అని ఆటోమేటిక్ గా మీరే సూపర్ అనేస్తారు. సో ఇదైతే అదిరిపోయిందమ్మా. అండ్ స్పెషల్లీ అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి ఈ పచ్చి కొబ్బరి అలాగే శనగపిండి బోండాలు మీరు కూడా ట్రై చేస్తారు కదా. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. పచ్చి కొబ్బరి, శనగపిండి బోండాలు తయారు చేసుకునే విధానం: పచ్చి కొబ్బరి తురుము, శనగపిండి, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, జీరా పౌడర్, ధనియాల పొడి, నూనె. పచ్చి కొబ్బరి, శనగపిండి బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని పచ్చి కొబ్బరి తురుము, శనగపిండి, జీరా పౌడర్, ధనియాల పౌడర్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాల్లాగా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత పేపర్ నాప్కిన్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని తర్వాత నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, భగవంతుడికి ప్రీతికరమైన పచ్చి కొబ్బరి శనగపిండి బోండాలు రెడీ. సో ఈ రోజు మీరు మాకు పరిచయం చేసిన రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. పోహా పాపిడి అలాగే పచ్చి కొబ్బరి శనగపిండి బోండాలు. అండ్ రెండు కూడా మంచి స్పైసీ ఐటమ్సే కాబట్టి సో ఫస్ట్ పిండి వంటకి నేను హ్యాపీ, దీనికి ఆయన హ్యాపీ. సో చూసిన వాళ్ళందరూ హ్యాపీ అనమాట. తింటే ఇంకా హ్యాపీగా ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మేం పరిచయం చేసిన పిండి వంట అలాగే ప్రసాదం అయ్యో చూడలేకపోయామే అని ఫీల్ అవుతున్నారా? అస్సలు ఫీల్ అవ్వకండి. లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి.
అలాగే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, మరి ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు ఇంత రుచికరమైన 2 వంటకాలు ప్రిపేర్ చేస్తే ఎవరన్నా వదులుతారా చెప్పండి. పోహా పాపిడి అదొక డిఫరెంట్ టేస్ట్, అండ్ అలాగే పచ్చి కొబ్బరి శనగపిండి బోండాలు ఇది ఒక వెరైటీ టేస్ట్. ఇంత మావులెస్ టేస్ట్ ని పరిచయం చేసింది పిండి వంటలు ప్రసాదాలు. మరి మీరు కూడా తప్పకుండా ఈ టేస్ట్లు అన్ని కూడా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాల ఎపిసోడ్ లో మరికొన్ని రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.